హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక లైక్ చేయండి, అలాగే వీడియో మొత్తం చూడడానికి అయితే ప్రయత్నించండి. ఇవాళ ఎపిసోడ్ సోగానే నడిచింది, అంత ఇది లేదు. కాకపోతే వచ్చిన వాళ్ళు వాళ్ళు ఎలా పర్ఫామ్ చేశారో, వాళ్ళు ఎలా చెప్పారో దాని గురించి మాట్లాడుకోవాల్సిందే. అలాగే ఇవాళతో ఆడిషన్స్ అన్నది క్లియర్ అయిపోయినాయి, అంటే ఆడిషన్స్ అన్నది అయిపోయినాయి అనమాట. రేపటి ఎపిసోడ్ నుంచి వాళ్ళకి టాస్క్లు ఇవ్వబోతున్నారు. టాప్ 15 దాకా తీసుకొచ్చారు. టాస్క్లు ఇస్తూ ఉంటారు. టాప్ 15కి వచ్చిన తర్వాత వాళ్ళ 15 మెంబర్స్లో నుంచి వాళ్ళకి ఇంక వేరే టాస్క్లు వాళ్ళని మళ్ళీ బిగ్ బాస్ హౌస్కి పంపించడానికి వాళ్ళని సాన పెడతారనమాట. అది జరిగింది. ఇవాళ ఫస్ట్ వచ్చింది జోష్నా రెడ్డి. అమ్మాయి హెల్మెట్ పెట్టుకొని వచ్చిందనమాట. ఇదేంటి హెల్మెట్ పెట్టుకుంది, మాస్క్ మ్యాన్ లాగా హెల్మెట్ పెట్టుకొని ఫేస్ చూపించకుండా వచ్చిందేమో అని అనుకున్నాను నేనైతే. అది మళ్ళీ కొత్తగా ఏమైనా ఉందేమో అని. కానీ కాదు, అమ్మాయి మాట్లాడింది, అమ్మాయి బాగా మాట్లాడింది, అమ్మాయి మాట్లాడే తీరు బాగుంది, అంతా బాగానే ఉంది. తన వాళ్ళ ఫాదర్ గురించి చెప్పుకోవడం చాలా అమ్మాయి నాకు ఎక్కడ బాగా అనిపించిందంటే, అమ్మాయి వాళ్ళ ఫాదర్ గురించి చెప్పుకుంటుంది. మా ఫాదర్ని ఇలా మిస్ అవుతున్నానని చెప్తుంది. కానీ ఎక్కడా కూడా ఒక్క కన్నీటి చుక్క కూడా కార్చలేదు అమ్మాయి కూడా ఎక్కడా కూడా ఎమోషనల్ అవ్వాల. చాలా స్ట్రాంగ్గా కనపడింది ఆ సిచ్యువేషన్లో. సో ఓకే, అంటే నాకు తన స్టోరీ చెప్పింది, తనలో ఉన్న జోష్ చెప్పింది, తన ఫాదర్ వాళ్ళ రిలేషన్ చెప్పింది. అంటే మీకు అబ్జర్వ్ చేస్తే అమ్మాయి ఎలా స్టార్ట్ చేసిందంటే, వాళ్ళ నాన్నగారు ఉన్నట్టు చెబుతూనే మా నాన్నగారు లేరు అన్న విషయాన్ని, అంటే డైరెక్ట్గా కాకుండా, అది ఒక ఎమోషనల్గా కాకుండా, ఆయన ఉన్నాడు జనరల్గా చెప్పుకుంటూనే ఆయన లేరు అనే విషయాన్ని అమ్మాయి కన్వే చేసిన విధానం నచ్చింది నాకైతే. ఈ తర్వాత ఎమోషనల్గా ఒక మాట అంటది, నేను మా నాన్న సౌండ్ మర్చిపోతానేమో అని చెప్పి. ఇదే విషయాన్ని శ్రీముఖి కూడా కొంత ఎమోషనల్ అవుతారు, అలా మర్చిపోతామా నిజంగానే అని. అప్పుడు అభిజిత్ చెప్తాడు అనమాట, అసలు అలా అలా అనుకో మాకు, దాని గురించి ఆలోచించు మాకు, వదిలేసి దాని గురించి చేయమని. అలా అని కాదు, ఆ సిచ్యువేషన్ మనకు వస్తే మన పరిస్థితి ఆ టైంలో ఎలా ఉంటుంది అని నాకు ఒకసారి ట్రాన్స్లోకి వెళ్ళిపోయాను నేను. వాయిస్ వినలేమా మనము, మన వాయిస్ వినపడదా అని చెప్పేసి. ఇక్కడ మనుషులు చాలామంది అంటుంటారు, టైం బీయింగ్ అన్నది జీవితం అన్నీ నేర్పిస్తుంది, ఏ లైఫ్ ఎవరి కోసం ఆగదు, ఇది ట్రావెల్ అవుతూనే ఉంటుంది. వాస్తవం. అందరు అంటే పారే నీరు ఉంటుంది చూసారా సార్, అలానే పోతూ ఉంటుంది జీవితం. కానీ మనం అనుకుంటాం మర్చిపోయామో అని చెప్పేసి, అది అంత ఈజీ కాదు. అనుకున్నా కూడా ఈజీ కాదు, అదొక జస్ట్ ఎల్యూసినేషన్ అంతే. ఎల్యూజినేషన్ అనే కాదు, ఇప్పుడు మనం ఏమంటే రోజు కొంతమంది మాటలు వింటూ ఉంటాం, కానీ ఆ మాట వినపడదు కదా, మాట్లాడటానికి వినపడదు కదా. ఇప్పుడు వీడియోస్ ఉన్నాయి, వీడియోస్లో వాళ్ళు మాట్లాడిన వీడియోస్ ఉంటే పిలుస్తున్నట్టే మాట్లాడుతున్నట్టే అనిపిస్తుంది అనమాట. అలా వీడియో కూడా లేదు నా దగ్గర, ఒక వాయిస్ ఇది కూడా లేదు, దానివల్ల నేను మర్చిపోతానేమో మా డాడీ వాయిస్ని అని అమ్మాయి బాధపడింది అనమాట. మా ఇంట్లో మా ఫాదర్ ప్రెజెన్స్ అలా అనిపిస్తుంది, అంటే ఆయన ఉండటం, ఆయన ఉనికి అన్నమాట. ఆ ఉనికి మాకు అది అలవాటు బాగా. 4 years అయినా కూడా ఇప్పుడు కూడా మేము అలా ఇంట్లో ఇదిగానే ఉన్నట్టే అలాగే అనిపిస్తారు మాకు. అలాగే మేము ఒక క్షణం కూడా, ఒక సెకండ్ కూడా అట్లా కూడా మర్చిపోలేము అనమాట. అలా కొన్ని సిచ్యువేషన్స్ అలా వచ్చేస్తాయి. అలాంటి మనుషులు కూడా ఉంటారు. సో అది అలాగే అమ్మాయికి 2 greens ఇచ్చారు, 1 రెడ్ ఇచ్చారనమాట. అంటే హోల్డ్లో పెట్టారు. అమ్మాయి లాస్ట్కి కూడా అమ్మాయిని ఎవరైతే సెలెక్ట్ చేస్తారో మొత్తంలో వాళ్ళని తీసేశారు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, లాస్ట్లో హోల్డ్లో పెట్టి అలా ఈజీగా తీసేశారేంటి అని అనిపించింది. ఎందుకనంటే వీళ్ళు హోల్డ్లో పెట్టిన వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది, అంటే 26 మందిని హోల్డ్లో పెట్టారంట. అప్పుడు వాళ్ళందరికీ టాస్క్లు పెట్టాలన్నా కూడా చాలా రిస్కీ అయిపోయి చాలా హెవీ అయిపోతుంది. వీళ్ళు చేసిన తప్పు ఏంటంటే, ఎక్కువ మందిని హోల్డ్లో పెట్టడం ఒకటి తప్పు చేశారు. కానీ ఇప్పుడు మరి వాళ్ళకి ఏం చెప్పారు, మీరు నెక్స్ట్ రౌండ్లో నేను చూడాలి, మిమ్మల్ని చూసిన తర్వాత మిమ్మల్ని ఇచ్చేస్తామని చెప్పారు కదా, మరి ఏమి చూడకుండా అలా టక్కన ఎలా తీసేశారు? మరి అలా తీసే వాళ్ళైతే ముందుగానే 3 rates ఇచ్చేసేయచ్చు కదా అని అనిపించింది నాకు. ఎందుకంటే అంత ఈజీగా తీసేయకుండా ఏదో సింపుల్ అయినా సరే, మీరు ఇప్పుడు ఎవరైతే ముందుకు రమ్మన్నారు కదా ఒకళ్ళని, ఆ ముందుకు వచ్చిన వాళ్ళందరికీ ఒక టాస్క్ అలా పెట్టున్నట్టయితే కొద్దిగా బాగుండేదేమో, వాళ్ళకు కూడా ఫెయిర్ ఛాన్స్ వచ్చేదేమో అని నాకు అనిపించింది, నా అభిప్రాయం. ఎందుకంటే మనం నేను చూపించే వాళ్ళకు కూడా చాలా మంది గ్రీన్ వస్తే టకటక చూపించేసారని.
ఇవాళ వాళ్ళు ఆ టకటక ఎవరైతే గ్రీన్లు ఇచ్చి హోల్డ్లో పెట్టి ఎవరైతే ఉన్నారో ఈ రోజు ఇంటికి వెళ్ళిపోయింది కూడా వాళ్ళే. అందుకనే వాళ్ళ వీడియోస్ని కానీ అలాగే వాళ్ళ దీన్ని కానీ ఎక్కువసేపు చూపించలేదు, తక్కువసేపు చూపించేసి తీసేసేసారు. అది పెద్ద మళ్ళీ వెళ్ళిపోయే వాళ్ళు కానీ ఆల్రెడీ ఇది జరిగిపోయి ఉంటుంది కదా, అందుకని వాళ్ళు ఎడిటింగ్లో ఇలా చేశారు. నాకు ఒక్కటైతే నచ్చలేదు. అంటే ఒక అబ్బాయి ఏదో ఫాదర్కి కాల్ చేస్తారు, నాకు ఆ స్టోరీ అర్థం కాలేదు. ఈజ్ నాట్ క్లియర్. తను తన టాలెంట్ని చూపించలేదు. తను ఏదో స్టోరీ చెప్పుకుంటూ వచ్చాడు. వాళ్ళ ఫాదర్తో మేము మాట్లాడినంటాడు, వాళ్ళ ఫాదర్ నెంబర్ తెలియదు అన్నాడు. వాళ్ళ ఫాదర్తో మాట్లాడమంటేనేమో నేను మాట్లాడలేను అంటాడు. అసలు నా నెంబర్ ఆయనకు ఉండదంటాడు. ప్రేమ లేదంటాడు, ఏదో బ్రైబ్ అంటాడు, మమ్మల్ని ఇలా చేశారంటాడు. ఒక స్టోరీ అయితే ఓకే, అంత నిజమై ఉండొచ్చు, బట్ హీ డి నాట్ షో ఎనీ టాలెంట్. సో కొద్ది స్టార్టింగ్లో బాగా చేశాడు. స్టార్టింగ్లో పువ్వు ఇవ్వటం కానీ, బిందుమాల దగ్గర నవ్వించడం కానీ అదంతా బాగుంది. తర్వాత సైడ్ తగ్గిపోయింది. అలాంటి వ్యక్తినేమో తీసుకున్నారు లాస్ట్. అవును, ఒక అమ్మాయి ఎవరో వస్తారు, ఏదో కొండలతో డాన్స్ కూడా అమ్మాయి కొంచెం చాలా యాక్టివ్ గా ఉంది. అమ్మాయి బాగుంది, యాక్టివ్ గా ఉంది. అమ్మాయి ఉంటే కొద్దిగా ఆటలో కూడా ఇది ఉంటుంది. అమ్మాయిని తీసేసారు. అమ్మాయి ఒక మాట అంటది, ఓడిపోతే ఓడిపోయామంటే, అంటే ఓడిపోవడానికి వచ్చావా అంటే, ఆడవా అంటే, ఓడిపోవడం కూడా ఒక ఆటే కదా, అది ఆడాం కదా మనము, ఆడకపోతే కదా ప్రాబ్లం. నాకు ఆ డైలాగ్ బాగా నచ్చింది అసలు. అంటే చాలా కొత్తగా అనిపించింది, స్పాంటేనియస్ గా చెప్పింది. అది కూడా మళ్ళీ చాలా వెంటనే చెప్పేసి చాలా బాగుంది. ఓటమి అనే దాన్ని మనం ఎంతసేపటికి ఒక నెగిటివ్ గా చూసే మనము, ఓడిపోవడం కూడా ఒక ఆటే, గుర్తుపెట్టుకోవాలి. ఆడకుండా ఎవడు ఓడిపోడు కదా. ఆడిన తర్వాతే ఆట ఆడలేదు అనే వాడికి గట్టి సమాధానం. అవును, నేను ఆడకుండా ఎలా ఓడిపోతాను? అదే కదా, మరి ఆట ఆడే కదా ఓడిపోయింది. ఓడిపోవాలన్నా ఆట ఆడాలి కదా. అలాగే ఫూటాన్, అదే మా అబ్బాయి జపాన్ నుంచి వచ్చిన అబ్బాయి ఒక గ్రీన్ ఇచ్చారు, కానీ ఇప్పుడు తీసేసిన వాటర్లో అబ్బాయి లేరు. అబ్బాయిని ఉంచారు. అంటే కన్ఫర్మ్ గా ఉంచాలి, వేరే దారి లేదు మనకి. ఎందుకంటే ఈజ్ వన్ ఆఫ్ ద వేరే నేషనలిస్ట్ నేషన్ సంబంధించిన అతను. ఎందుకు ఉంచాలి? తెలుగు నేర్చుకొని ఒక ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఒక చిన్న అవకాశం ఉండడం తప్పలేదు. ఎందుకంటే మనం చూస్తున్నాము, ఇక్కడ పుట్టి తెలుగు మాట్లాడిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో, ఒక అడుగు ముందుకైన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. అలాంటిది సంథింగ్ ఏదో ఒకటి అబ్బాయి తను చేసిన ప్రయత్నాన్ని గౌరవించాలి. ఆ ప్రయత్నానికి ఒక స్టెప్ అయితే వెయ్యాలి, తప్పేం లేదనిపించింది నాకు. ఆ అబ్బాయి అక్కడ జపాన్ నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ చాలా మందితో కలిసి వీడియోస్ చేయడం కానీ అవన్నీ మనం ఆల్రెడీ సోషల్ మీడియాలో చూసాము, కాదనట్లేదు. కానీ జపాన్ నుంచి వచ్చారు కదా, మన ఇండియన్స్కి ఇవ్వాలి కదా అన్న ఆలోచన కూడా కొంతమంది ఉండొచ్చు. అబ్బాయిని తీసుకున్నప్పుడు, అబ్బాయిని ఆడిషన్స్ చేసినప్పుడు బయట ఇలా కూడా సోషల్ మీడియా కూడా మాట్లాడారు, అలా ఎలా తీసుకుంటారు అబ్బాయిని, అలా ఎలా సెలెక్ట్ చేసుకుంటారు అన్న దాని గురించి. ఒకటండి, ఇలాంటి ప్రశ్నే ఉత్పన్నం కాకూడదు. ఎందుకంటే ఈరోజు ప్రపంచం మొత్తం మనల్ని అడాప్ట్ చేసుకుంటుంది. మన వాళ్ళు ఎక్కడ పడితే అక్కడికి వెళ్తున్నారు. మరి వాళ్ళు ఇలానే అనుకుంటే ఈరోజు మరి మనకి తప్పు కదా. కాబట్టి అది లేదు, అది కరెక్ట్ కాదు. అలాగే అభిజ్ఞ, ఈ అమ్మాయి మ్యారీడ్ అమ్మాయి, ఈ అమ్మాయి కుండలు చేతులు పట్టుకు అమ్మ పడిపోతున్నాయి. అసలు అంతా కూడా ఎలా ఉందంటే అమ్మాయి రియల్ ఇంతే ఇట్లా గటగడగడ మాట్లాడేస్తుంది, రియాలిటీగా ఉన్నట్టు అనిపించింది, చాలా బాగా అనిపించింది. ఆ అమ్మాయిని కూడా తీసుకొని ఉన్నట్టయితే ఇలా ఫస్ట్ లెవెల్లో తీసేసుకుండా ఉంచితే బాగుండేదేమో అన్న అభిప్రాయం అయితే బాగా కలిగింది. మాట్లాడే విధానము, చెప్పే విధానము, ఆట గురించి చెప్పే విధానం కానీ, బిగ్ బాస్ హౌస్కి వెళ్తే ఎలా, కానీ చాలా క్లారిటీగా క్లియర్గా ఉంది. డ్యాన్స్ వేసింది, ఆ ఒక కొండ పట్టుకొని వేసింది, వాటర్ పోతుంటే నా మీద ఆ మాట్లాడటం ఆపేసి మరి కూడా చెప్పింది. చాలా బాగా అనిపించింది అనమాట. అమ్మాయిని కూడా హోల్డ్లో పెట్టారు, తర్వాత లాస్ట్లో తీసేశారు. అలాగే హేమంత్, ఈ అబ్బాయి గురించి వాళ్ళ ఫాదర్ గురించి చెప్పడం, ఇక్కడ అబ్బాయి వచ్చి ఫ్లవర్స్ ఇచ్చినంత వరకు, నవ్వించడం వరకు చాలా బాగా అనిపించింది. తర్వాత ఎలా అయిపోయిందనంటే అది అబ్బాయి డ్యాన్స్, నాకు డ్యాన్స్ వేస్తాను మళ్ళీ ఇంకోసారి డ్యాన్స్ చేయడం చేతగలదు అబ్బాయి డ్యాన్స్ రాదు. కాకపోతే ఏంటంటే వచ్చు అన్నాడు కాబట్టి డ్యాన్స్ దానికి అలసిపోతాడు అబ్బాయి. నువ్వు ఎలా ఇప్పుడే అలసిపోతే రేపు పొద్దున్న టాస్క్లు ఏం ఆడతావు అని చెప్పి శ్రీముఖి స్టార్ట్ చేయడం వల్ల అలా ఏం కాదు, నేను డ్యాన్స్ చేశాను కాబట్టి కొంచెం కింద కూర్చోవాలి అని చెప్పేసి కూర్చున్నాడు. ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ చేశాడు అబ్బాయి స్టోరీ. అసలు మెయిన్ పాయింట్ ఏంటి అని అంటే, ఫస్ట్ మా ఫాదర్ దగ్గర నెంబర్ లేదు, నా నెంబర్ ఆయన దగ్గర ఉండదు, నేను మాట్లాడను, ఫస్ట్ పాయింట్. సెకండ్ ఏంటి అని అంటే, అసలు మా ఫాదర్ ఇలా స్టోరీ జరిగింది, వీళ్ళంతా దాని క్లారిటీగా తెలుసుకోవాల్సింది, నేను మాట్లాడాల్సింది, ఈ ఫోన్ నెంబర్ లేదు, ఇవన్నీ అసలు ఏం జరిగింది అని అప్పుడు చెప్పి అడిగిన తర్వాత
అప్పుడు చెప్తాడు అనమాట. అసలు అదంతా ఒక స్క్రిప్టెడ్ లా అనిపించింది నాకైతే. అదేదో వీళ్ళు వాళ్ళు కలిసి ఏదో చేసినట్టు అనిపించింది, కొంత న్యాచురల్ గా అయితే అనిపించాల. అలా ఏం కాదు, న్యాచురల్ గా అనిపించలేదు. వాళ్ళ ఫాదర్ తో మాట్లాడేటప్పుడు ఈ అబ్బాయి ఎంత స్ట్రాంగ్ గా అయితే నేను మా ఫాదర్ తో మాట్లాడను, నా నెంబర్ లేదు నేను అసలు మాట్లాడలేను అన్నదానికి ఆయన మాట్లాడిన దానికి చాలా డిఫరెంట్ గా ఉంది. అంటే క్యాజువల్ మాట్లాడేశారు. ఇప్పుడు ఉండొచ్చు, నిజమే, కరెక్ట్ అయి ఉండొచ్చు, కానీ తనలో ఉన్న స్కిల్స్ ని బయటకు తీసుకొచ్చే విధంగా జడ్జెస్ కూడా దీని తర్వాత ఆ టాపిక్ పట్టుకున్నారు కానీ అంతవరకే దాన్ని హోల్డ్ చేశారు కానీ అసలు ఆ అబ్బాయిలో ఇంకేముందన్న దాన్ని చూడలేకపోయారేమో అనిపించింది. అక్కడ కానీ బిందు మాధవి అలానే నవదీప్ కొద్దిగా స్ట్రాంగ్ గా ఉన్నారు ఆ అబ్బాయి మీద. కానీ శ్రీముఖి, అభిజిత్ అంత స్ట్రాంగ్గా లేరు. లాస్ట్లో సెలక్షన్లో కూడా మాట్లాడుకున్నప్పుడు బిందు మాధవి అను నవదీప్ గట్టిగా ఫైట్ చేస్తారు, ఇతను ఏదో ఉందని. ఎందుకంటే ఇనీషియల్గా స్టార్టింగ్ లాంచింగ్ బాగా చేశాడు, అది బాగుంది. తర్వాత ఇంకో అమ్మాయి దాని గురించి బ్యూటీ విత్ నో బ్రెయిన్ అని చెప్పేసి అమ్మాయి పొడుగ్గా ఒక అమ్మాయి వస్తుంది. ఆ అమ్మాయిని కూడా శ్రీముఖి ఆ అమ్మాయి అసలు అది బ్రెయినే లేదని అన్నట్టు అనిపిస్తుంది అమ్మాయిని చూస్తుంటే అని చెప్పేసి అంటారు అనమాట. అంటే అప్పుడు వాళ్ళు అంత దూరం వచ్చి ఇచ్చేసినప్పుడు అది ఫస్ట్ వాళ్ళు సెలెక్ట్ చేసినప్పుడు మనకు చూపించకూడదు. అంటే ఒకటి ఏంటంటే ఇప్పుడు ఇంత పెద్ద ప్లాట్ఫామ్ మీద జడ్జెస్ మీద ఆటోమేటిక్ గా వస్తాయి, కానీ ఇది పార్ట్ ఆఫ్ ద షో అంతే. ఎంతమంది కానీ ఇప్పుడు అక్కడ అంత మంది ఉంటారు, అందరికి అవకాశాలు ఇవ్వలేరు. అట్లానే అక్కడ ఎడిటింగ్లో జరిగింది మనకంతా చూపించలేరు. అట్లానే కంపల్సరీగా అవకాశం రానివాడు 10 ఎక్కువ చెప్తాడు, అంతా వేస్ట్ అంటాడు, మోసం అంటాడు, వాడు ఫ్రస్ట్రేషన్ తీర్చుకుంటాడు అంతే తప్ప ఆ ఫ్రస్ట్రేషన్లో నిజం ఉందని నమ్మకూడదు. అలా అని చెప్పి వాళ్ళ బాధ లేదని నమ్మకూడదు. సంథింగ్ అది కామన్ న్యాచురల్ థింగ్. అది వాళ్ళు సెలెక్ట్ చేసేటప్పుడు కూడా బిగ్ బాస్ వాళ్ళ టీం కూడా ఇలా అంటున్నారు, ఇలా అన్నారు అని కూడా చూపించకుండా ఉండాలి కదా. మరి అలా అనుకున్నా కానీ వాళ్ళు క్లియర్గా చూపిస్తున్నారు, ఇలా మాట్లాడింది ఇలా అనింది అని అంటే ఖచ్చితంగా ఏదో విధంగా ఏదో రకంగా టీఆర్పీ తెచ్చుకోవాలన్న ఉద్దేశమే, ఇంకేమీ లేదు దాని గురించి. అలాగే ప్రియాంక, ఈ అమ్మాయి న్యూస్ రీడర్ లాగా బాగా చెప్పింది, బాగా మాట్లాడింది. అమ్మాయి ఎక్కడో కొద్దిగా తెడబడింది కానీ మధ్యలో వీళ్ళు కొద్దిగా హడావుడి చేసేటప్పటికి మళ్ళీ అందుకుంది, మళ్ళీ వాళ్ళు అడిగిన దాన్ని ప్రతిదానికి సమాధానం చెప్పింది. అంటే ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఎవరున్నారంటే ఎక్కువగా న్యూస్ రీడర్స్, యాంకర్ చేసేవాళ్ళు, యాంకరింగ్ చెప్పేవాళ్ళు. ఇప్పుడు మొత్తంలో ముగ్గురునో ఇద్దరినో చూసాం ఇట్లాగే చెప్తున్నారు, టగటగడగడ మాట్లాడేసి టగటగడగా చెప్పేస్తున్నారు అనమాట. అంటే న్యూస్ చెప్తున్నట్టు వాళ్ళు మిమ్మల్ని అడగండి మిమ్మల్ని. కానీ బాగానే ఈ అమ్మాయి బాగానే ఇచ్చేసింది, బాగానే మాట్లాడింది, వీళ్ళందరినీ మెప్పించి వీళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళ దాంట్లో ఈ అమ్మాయి లేదు, సెలెక్టెడ్ దాంట్లోనే అమ్మాయి ఉంది, మేబీ హోల్డ్లోనే ఉంది అన్నట్టు. ఇప్పుడు మిగతా వాళ్ళకి పెడతారు కదా ఇప్పుడు టాస్క్లు, దాన్ని బట్టి టాప్ 15కి ఎవరు వెళ్తారో వాళ్ళని. కానీ సెలెక్ట్ చేసే విధానం మాత్రం బాగానే సెలెక్ట్ చేశారేమో అని అనిపించింది. చూడాలి దీని తర్వాత నుంచి టాస్క్లు ఎలా ఉండబోతున్నాయి, టాస్క్లు పెట్టి వీళ్ళని మౌళ్ళు చేస్తారో అన్నది అయితే మనం వెయిట్ చేయాల్సిందే. కాకపోతే ఏంటంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు టాప్ 3లో ఫస్ట్ వెళ్ళిపోయారు సార్, 3 గ్రీన్స్ వచ్చినాయి సార్, వాళ్ళైతే హ్యాపీ, అబ్బా వాళ్ళు పక్కకి వెళ్ళి నించున్నారు, మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. తర్వాత టాస్క్ ఉంటుంది అది వేరే విషయం, కానీ వాళ్ళు సేఫ్, వాళ్ళు ఇదైపోయారు. వాళ్ళందరినీ చూసి వీళ్ళు అమ్మ ప్రశాంతంగా ఉన్నారు వీళ్ళు అని అనుకుంటున్నారు వాళ్ళైతే నించున్న వాళ్ళు. కానీ వీళ్ళలో నుంచి తీసేటప్పుడు మనకు అర్థమవుతుంది ఎట్లా ఏంటి, ఎవరి గురించి ఏంటి బాగా క్లియర్గా అర్థమైంది. వాళ్ళ గురించి ఫస్ట్ చూసాము, వీళ్ళ గురించి మనం 2 సార్లు చూస్తాం. 2 సార్లు అంటే ఇన్ ద సెన్స్ ఇప్పుడు ఈ టాప్ 15ని ఏరేటప్పుడు ఒకసారి చూస్తాము, 15కి వెళ్ళిపోయిన తర్వాత టాస్క్లో కూడా 2 సార్లు చూస్తాం. ఎవరైతే ఇప్పుడైతే మిగిలిపోయారో వాళ్ళ గురించి ఎక్కువ అర్థం చేసుకునే అవకాశం దొరికిద్దేమో అని అనిపించింది. సో ఇవాళ ఎపిసోడ్ అలాగే సోగానే నడిచింది, బాగానే ఉంది. రేపటి ఎపిసోడ్ కూడా వెయిట్ చేద్దాము. రేపు టాస్క్లు స్టార్ట్ చేస్తారంట, ఎలా ఉండబోతుందని చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్.